ప్రైజ్ ది లార్డ్. 46వ కీర్తన 3వ వచనం. జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. భయము అనేది చాలా మంది జీవితంలో ఎలా అయిపోతుందంటే, వారి జీవితంలో ఒక భాగంగా, వారి శరీరంలో ఒక అవయవంగా అయిపోతా ఉంటది. భయం లేకుండా వారు ఒక్క క్షణం కూడా గడపలేరు అన్నట్లుగా అయిపోతారు. భయమే చాలా కీడులకు మూలమైపోతూ ఉంటుంది. నీ జీవితంలో నువ్వు భయానికి దూరంగా ఎప్పుడు ఉండగలవో తెలుసా? ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ప్రభువుని విశ్వసించినప్పుడు. ప్రభు అంటున్నారు, భయపడొద్దు, భయపడొద్దు, ఇదిగో నేను ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు భయం? సృష్టి అంటే భయమా? గాలంటే భయమా? నీరంటే భయమా? మనుషులంటే భయమా? ఈ సృష్టిలో ఉన్నటువంటి మృగాలంటే భయమా? ఏది నీకు భయం? ఏ దురాత్మలంటే భయం? ఈ సృష్టి మీద సర్వాధికారం కలిగిన వాడు మన దేవుడు. సమస్తము మీద ఆధిపత్యం కలిగిన వాడు మన దేవుడు. భూమి అందును పరలోకమందును ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన అధికారం కలిగిన వాడు, దేని మీదైనా ఆధిపత్యం కలిగిన వాడు, దేనినైనా తన పాదముల క్రింద త్రొక్కగలిగిన వాడు. మరంత గొప్పవాడు నీ తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పనే ఉంది? భూమి మార్పు నొందినా, పర్వతములు కదిలిపోయినా, జలములు ఘోషించుచు నురుగు కట్టినా, వాటి పొంగునకు పర్వతాలు కదిలిపోయినా మనము భయపడము అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఎందుకని? ఆ భక్తునికి తెలుసు, నాకు నా ప్రభు ఆశ్రయంగా ఉన్నారు. ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. ఆయన తన బిడ్డల కోసం దేనినైనా నిలపగలడు, దేనినైనా శాసించగలడు. కీడు రాకుండా, ప్రమాదం రాకుండా తన బిడ్డలనైనా కాపాడగలడు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? నీతిగా బ్రతుకుతున్నావు, యథార్థంగా బ్రతుకుతున్నావు, పాపం విడిచిపెట్టి బ్రతుకుతున్నావు, ఇతరులకు మేలుకరంగా బ్రతుకుతున్నావు. నీ తండ్రి అయిన ప్రభు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకంటూ ముందు నీ పరిస్థితులు ప్రతికూలమైన నువ్వేం భయపడద్దు. నిన్ను మనుషులు నిందిస్తున్నా నువ్వు భయపడద్దు. ఎంత ఘోరమైన పరిస్థితులు నీ కళ్ళ ముందుకు వచ్చినా నువ్వు భయపడద్దు. ఎందుకంటే నీ ప్రభు నీతో ఉన్నారు. పర్వతములను సహితము కరిగించగలిగిన వాడు, జలములను సహితము శాసించగలిగిన వాడు. సముద్రం మీద తుఫాను కలిగినప్పుడు శిష్యులు భయపడినప్పుడు వారి కళ్ళ ఎదుటే తుఫానును ఆపినవాడు, సముద్రాన్ని నిమ్మలపరిచిన వాడు, సముద్రం మీద నడిచిన వాడు, సర్వ సృష్టిని తన స్వాధీనపరుచుకున్నటువంటి దేవుడు నీకు తండ్రిగా ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? భయమేస్తుంటే ప్రభు దగ్గరకు రా, ప్రభును పట్టుకో, ప్రభును హత్తుకో, ప్రభువుకు చెప్పుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థించుకో. ప్రభువా నాకు ధైర్యమి, ప్రభువా నాలో పిరిగితనం తీసివేయి, ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నన్ను నడిపించు, ప్రభువా నా శత్రువు మీద నాకు జయమి, నన్ను నీ కొరకు జీవింపచేయి అని అడుగు ఆయన్ని. నేను గొప్ప ధైర్యం నీకు ఇచ్చి నిన్ను నడిపిస్తారు. అంతేగాని భయపడి అవిశ్వాసివి కావద్దు, భయపడి అపవాదికి చోటు ఇవ్వద్దు. ధైర్యంగా విశ్వాసంతో ఉండి సమస్యల మీద విజయం పొందు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మేము భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు మమ్మల్ని భయపెట్టచ్చు, వాళ్ళ మాటలు మమ్మల్ని భయపెట్టచ్చు, వారి చేష్టలు మమ్మల్ని భయపెట్టచ్చు. రోగము, సమస్యలు, శోధనలు, కష్టాలు మమ్మల్ని బెదిరించవచ్చు. కానీ నువ్వు మాతో ఉన్నప్పుడు మేము బెదరాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ బిడ్డల విషయంలో నువ్వు పూనుకుంటావు, నీ బిడ్డల విషయంలో అద్భుతాలు చేస్తావు. ఈ వాగ్దాన్ని వీక్షించిన నీ బిడ్డలందరి జీవితంలో గొప్ప ధైర్యం ఇచ్చి వారి సమస్యల మీద విజయం పొందుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.